सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆత్మబంధులారా, ఈరోజు మనం కైవల్య ఉపనిషత్తు 3వ పాఠం చూడబోతున్నాం. కైవల్య ఉపనిషత్తులో 3వ మంత్రంలో ఉన్నాం మనం. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి. ఇది 3వ మంత్రం. ఉపనిషత్తులో శ్లోకాలని మంత్రాలు అంటారు, భగవద్గీతలో అయితే శ్లోకాలు అంటారు. ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే, కర్మల వలన, పిల్లల వలన, ధనం వలన మోక్షం రాదు. కేవలం వైరాగ్యం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. సాధారణంగా ఈ మంత్రం ఎవరైనా సన్యాసిని మన ఇంటికి భిక్షకు అంటే పాద పూజకు పిలిచినప్పుడు ఆయనను పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తూ ఈ మంత్రం మనం చదువుతాం. 2వ మంత్రంలో సాక్షాత్తు సాధన చూసాం. ఇప్పుడు ఈ 3వ మంత్రంలో సహకారి సాధన మనం చూడబోతున్నాం. ఇక్కడ వైరాగ్యాన్ని స్తుతిస్తున్నాడు. వైరాగ్యం అంటే బాహ్యంగా సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు. ఆంతర్యంలో సన్యాస భావన ఉండాలి. అంతర సన్యాసం స్వీకరించాలి. దీన్ని మన పరమార్థానంద స్వామీజీ పోర్ట్ రిడక్షన్ అంటారు. PORT. P అంటే పొజిషన్స్, O అంటే ఆబ్లిగేషన్స్, R అంటే రిలేషన్స్, T అంటే ట్రాన్సాక్షన్స్. వీటిని తగ్గించుకోవాలి. పొజిషన్స్ అంటే ఆస్తులు, వస్తువులు బాగా పెంచుకోవాలి అనే ఆరాటం తగ్గించుకోవాలి. 2 ఆబ్లిగేషన్స్ అంటే మొహమాటం కొద్దీ అనేక పనులు చేయటం తగ్గించుకోవాలి. రిలేషన్స్ 3 అంటే బంధుత్వాలు పెంచుకుంటూ పోవటం తగ్గించుకోవాలి. 4వది ఏమన్నాను, ట్రాన్సాక్షన్స్ అంటే అనేక వ్యవహారాలలో తలదూర్చటం తగ్గించుకోవాలి. మనుషులు, బంధువులు, ధనం, కార్లు, నౌకర్లు, పెద్ద పెద్ద బంగళాలు అంటే బంగళా లాంటి ఇల్లు, ఇవన్నీ ఎంత ఎక్కువ ఉంటే అంత విజయం సాధించినట్టు మనం అనుకుంటాం బాహ్యంలో. జ్ఞానయోగానికి ఇవి ఏమీ అవసరం లేదు. సన్యాసంలో కూడా 2 దశలు ఉంటాయి. వివిధిష సన్యాసి అంటే విద్య నేర్చుకునే దశలో ఉన్నాడు. విద్వత్ సన్యాసి అంటే ఆత్మవిద్యను అభ్యసించాడు. విద్వత్ సన్యాసి నిధిధ్యాసనం చెయ్యాలి. ఈ నేపథ్యంతో మనం 3వ మంత్రం చూద్దాం. నా కర్మణ అమృతత్వం ఆనశు. కర్మ వలన మోక్షం రాదు. ఎందుకంటే కర్మ జ్ఞానం పొందటానికి ప్రమాణం కాదు. కర్మ వలన జ్ఞానం వస్తే మనం కాలేజీకి వెళ్ళి క్లాస్ రూములు శుభ్రం చేసి శుభ్రంగా పొందొచ్చు కదా జ్ఞానం. ఇప్పుడు క్లాస్ రూమ్ శుభ్రం చేస్తాం, మన కాలేజీలో విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం, అధ్యాపకులకి మరి పాద పూజలు చేస్తాం. ఇవన్నీ కర్మలే కదా. ఇట్లా కర్మలు చేస్తే జ్ఞానం వస్తుందా? వస్తుందా జ్ఞానం? రాదు. కర్మ
శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు. కర్మఫలం రెండు అనిత్యాలే, అశాశ్వతాలే. ఒక యజ్ఞం చేస్తే మనం స్వర్గలోకానికి వెళ్తాం, కానీ శాశ్వతంగా ఉండిపోం కదా స్వర్గలోకంలో. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. పుణ్యం అయిపోగానే భూలోకానికి వచ్చేస్తాం. ఒక మాట చెప్తారు శాస్త్రంలో, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. మళ్ళీ చెబుతున్నా, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం, కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం. న ప్రజయా అంటే పిల్లల వల్ల మోక్షం రాదు. ఇప్పుడు మీకు ఆకలి వేస్తే పిల్లలు తింటే మీకు ఆకలి తీరుతుందా? తీరదు. వాళ్ళు మీకు ఆహారాన్ని తెచ్చి పెట్టగలరు, కానీ మీ బదులు వాళ్ళు తినిపెట్టలేరు. మీరే మీ ఆకలి తీర్చుకోవాలి. అలాగే మీ ఆధ్యాత్మిక ఆకలికి మీరే గురువును వెతుక్కోవాలి. మీరే వేదాంత శ్రవణం చెయ్యాలి. మీరే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. నా ధనేన అంటే ధనం వల్ల మోక్షం రాదు. ధనం వలన బాహ్య సంపదలు అంటే లౌకిక సంపదలు పెరుగుతాయి, అంతేగాని అంతర్గత పరిణితి అంటే దైవ సంపద అంటే అవి పెరగవు. కాబట్టి ఆస్తి మీద మమకారం తగ్గించుకోవాలి. త్యాగేన అనకూడదు. త్యాగం అంటే వైరాగ్యం. అంటే మనం చెప్పుకున్నటువంటి పోర్ట్ రిడక్షన్ అన్నమాట. పోర్ట్ రిడక్షన్ చేయమని 2 కారణాల వల్ల మనం చెప్తాం. ఎందుకు చెప్తాం? యోగక్షేమాలు. యోగం అంటే ఒక వస్తువును పొందటం, క్షేమం అంటే ఆ పొందినటువంటి వస్తువుని నిలబెట్టుకోవటం. ఈ రెండింటి కోసమే మన డబ్బు, సమయం అంత వృధా అయిపోతుందన్నమాట. ఒక మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు విల్లా అయి ఉండాలి. ఇంట్లో ఒక కుక్క ఉండాలి, ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. ఆ ఇల్లు అంటే విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి. అందులో ఒక జిమ్ము, స్విమ్మింగ్ పూలు, ఇంకా ఆట స్థలాలు, అలాంటి సదుపాయాలన్నీ ఉండాలి. ఇలా సౌకర్యాలు మనం పెంచుకుంటాం, కానీ ఆత్మవిచారణ చేసేందుకు కొంచెం కూడా ఖాళీ సమయం మనకు దొరకదు. తర్వాత బంధకత్వం. మనకి బంధుత్వాల వల్ల బంధకత్వం పెంచేసుకుని వారి మీద భావపరంగా ఆధారపడతాం. అలా పడకుండా వైరాగ్యం పెంచుకోవాలి. ఈ వైరాగ్యాన్నే త్యాగం లేదా సన్యాసం అంటున్నారు గురువైన చతుర్ముఖ బ్రహ్మ. సన్యాసం అంటే కాషాయ వస్త్ర సన్యాసం కాదు, అంతర సన్యాసం. అది పెంపొందించుకోవాలి. గృహస్థుగా ఉండి ఏదైనా ఎప్పుడైనా త్యజించగలిగేటటువంటి మనోస్థైర్యం పెంపొందించుకోవాలి. ఆంతర సన్యాసం ఎలా పెంపొందించుకోవాలి అంటే వివేకం ద్వారా. వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేకం. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. అశాశ్వతం. అశాశ్వతమైన వాటిని నాతోనే ఉండాలని కోరుకోకూడదు. ఇది వివేకం. 2, అహంకారం, మమకారం తగ్గించుకోవాలి. ఈ జగత్ అంతా అంటే నా శరీరంతో సహా భగవంతుడు తాత్కాలికంగా నాకు వాడుకోవటానికి, ప్రేమ చూపించటానికి, ప్రేమను పొందటానికి ఇచ్చాడు. వాటి మీద నాకు హక్కు లేదు. వాటిని మరల భగవంతుడు ఎప్పుడు కోరితే అప్పుడు
కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ఇచ్చేయాలి. మనం రైల్లో ప్రయాణం చేసేటప్పుడు దిండ్లు దుప్పట్లు ఇస్తారు, వాడుకుంటాం. గమ్యం చేరగానే వాటిని రైలులోనే వదిలేసి రైలు దిగుతాం. అలాగే ఆలయ ధర్మకర్తలు ఆలయం ఆస్తులను రక్షిస్తారు. ఇప్పుడు మరొక ఉదాహరణ చెప్తాను. ఒక విద్యార్థి స్కూల్లో లేకపోతే కాలేజీలో ల్యాబ్కి వెళ్తాడు, అంటే సైన్స్ ల్యాబ్ ప్రాక్టికల్స్ చేస్తాడు, ప్రయోగాలు చేస్తాడనమాట. క్లాస్ రూమ్కి వస్తాడు, అంటే ఈ ల్యాబ్ నుంచి ప్రయోగశాల నుంచి టెస్ట్ ట్యూబులు కెమికల్స్ తన వెంట తను తెచ్చుకోడు. ఇలా అహంకార మమకారాలు తగ్గించుకోవాలి. దీన్నే త్యాగము లేక వైరాగ్యము లేక సన్యాసము అంటారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటారు. అందుకే చిన్నపిల్లలు వాకర్ సహాయంతో నడుస్తారు. తరువాత వాకర్ను వదిలేసి మెల్లమెల్లగా తల్లి కొంగు పట్టుకుని బుడి బుడి అడుగులు వేసుకుంటూ కింద పడతారు. నెమ్మదిగా సొంతంగా నడుస్తారు. ఆ తర్వాత పరుగులు తీస్తారు. ఆత్మబంధువులారా, ఇక్కడ మన వాకరు ఏమిటంటే మనుష్యుల మీద మానసికంగా ఆధారపడటము. అది మన వాకరు వదిలేసి మానసిక స్వాతంత్ర్యం సాధించాలి. మానసిక స్వాతంత్ర్యం 2 రకాలు. బాహ్య సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు కట్టి ఆస్తులను మనుష్యులను అన్నింటినీ వదిలేసుకోవాలి. ఆంతర సన్యాసం స్వీకరిస్తే సమయం ఆసన్నమైనప్పుడు చిరునవ్వుతో అన్నింటినీ వదలగలగాలి. వివేకం ద్వారా లేదా భక్తి ద్వారా ఎలాగైనా వైరాగ్యం పెంచుకోవాలి. అమృతత్వం ఆనశుహు అంటే ఏమిటి? మోక్షాన్ని పొందుతారు. ఎవరు పొందుతారు? చాలా తక్కువ మంది, 1% కూడా ఉండరు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, నన్ను నమ్మండి, నేను మోక్షం ఇస్తాను, మీ యోగక్షేమాలు చూస్తాను అన్నాడు భగవద్గీతలో. అయినా నమ్మరు. ఏమన్నారు శ్రీకృష్ణుడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇప్పటి వరకు మనం 3వ శ్లోకంలో 1వ లైన్ చూసాం. ఇప్పుడు 2వ లైన్ చూద్దాం. సాక్షాత్ సాధన, సహకారి సాధనల ద్వారా జ్ఞానం పొందితే ఆ జ్ఞాని పొందే జ్ఞానఫలం ఏమిటి? అది ఈ 2వ లైన్. యతయః విశంతి. యతి అంటే సన్యాసి, విశంతి అంటే ఐక్యం చెందుతాడు. జ్ఞానం ద్వారా బ్రహ్మతో ఐక్యం చెందుతాడు. ఎటువంటి బ్రహ్మతో? పరేణ నాకం, స్వర్గానికన్నా శ్రేష్టమైన బ్రహ్మతో ఐక్యం చెందుతాడు. అకం అంటే దుఃఖం, నా అకం అంటే నాకం అంటే దుఃఖం లేని ఆనందం. అదే ఆత్మానందం అంటే బ్రహ్మానందం. స్వర్గంలో కూడా కాలపరిమితి ఉంది. పుణ్యం క్షీణించగానే జీవుడు మళ్ళీ పుడతాడు. పునరపి జననం పునరపి మరణం. కానీ బ్రహ్మాత్మ నిత్యం, బ్రహ్మాత్మకు మరణం లేదు. స్వర్గం కంటే శ్రేష్టమైన బ్రహ్మాత్మ ఎక్కడున్నాడు? నిహితం గుహాయాం, నీ హృదయ గుహలో ఉన్నాడు. గుహలో చీకటి ఉంటుంది,
అలాగే మన హృదయ గుహలో అజ్ఞానం అనే చీకటి ఉంది. మరి బ్రహ్మ ఎలా ఉన్నాడు? విభ్రాజతే స్వయం ప్రకాశ చైతన్య రూపేణ విభ్రాజతే. సాక్షి చైతన్య రూపంలో ఉన్నాడు, మన హృదయంలో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మజ్ఞానం లేకపోతే ఆత్మజ్ఞానం రెండు ఒకటే. బ్రహ్మజ్ఞానం లేకపోతే ఆత్మజ్ఞానం పొందటానికి ఒకే ఒక మార్గం ఉంది, అది జ్ఞాన మార్గం. నా మొహం చూసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అద్దం చూసుకోవాలి. జ్ఞానయోగం జ్ఞానాన్ని కలుగజేస్తుంది. జ్ఞానయోగానికి జ్ఞానానికి మధ్య తేడా ఏమిటి? జ్ఞానయోగం అంటే అదొక ప్రక్రియ, అదొక తతంగం. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఆత్మజ్ఞానం పొందటం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇది క్షణాల మీద అవదు, తీవ్ర ముముక్షత్వం ఉండాలి. ఒక పుస్తకం కొనాలని మార్కెట్కి వెళ్తావు, దాని విలువ 50 రూపాయలు అని అనుకున్నావు, కానీ దాని విలువ 1000 రూపాయలు అన్నారు. అది నీ ఊహకు అందని విధంగా పెరిగిపోయింది. ఆ పుస్తకం ఖరీదు అట్లా ఉందన్నమాట. నువ్వు 50 ఎక్కడా 1000 రూపాయలు ఎక్కడా, కాబట్టి నువ్వు కొనవు, గుత్తి చేతులతో వెనక్కి వచ్చేస్తావు. అలా ఆత్మజ్ఞానం నువ్వు అనుకున్నట్లు 50 రూపాయలు కాదు, 1000 రూపాయలు. తీవ్రంగా కృషి చేసి నువ్వు ఆ పుస్తకం అందుకోవాలి, మోక్షాన్ని సాధించాలి. చిన్మయానంద స్వామి అంటారు, ఆత్మజ్ఞానం ఒక విప్లవం కాదు, ఒక మార్పు, అంతర్గత మార్పు. ఈ అంతర్గత మార్పు రావటానికి కొన్ని దశలు దాటాలి. అవి 4వ మంత్రంలో మనకి కైవల్యోపనిషత్తులో చెప్పారు. 4వ మంత్రం, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. ఈ 4వ మంత్రాన్ని కూడా సన్యాసులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికేటప్పుడు పఠిస్తారు. ఈ మంత్రంలో మొత్తం సాధనలన్నీ వస్తాయి. ఈ మంత్రంలో ఉన్న సాధనలను మనం ఒక వరుస క్రమంలో చూద్దాం. యతయః, యతి అంటే సన్యాసి. ఇక్కడ ప్రయత్నం చేసేటటువంటి సాధకుడు అని అర్థం. ఉదాహరణకు మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి, మీరు సిటీ బస్ ఎక్కాలి లేదా ఒక మెట్రో రైలు ఎక్కాలి. మీరు మెట్రో రైలు ఎక్కారు, గమ్యం చేరారు, కానీ అది సికింద్రాబాద్ స్టేషన్ కాదు, రాయదుర్గం స్టేషను. మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలని అనుకున్నారు, రైలు ఎక్కారు, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళకుండా రాయదుర్గం స్టేషన్కి వచ్చారు. పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగింది? మీరు ఎక్కవలసిన చోట సరైన రైలు ఎక్కలేదు. మీరు నిలబడిన స్టేషన్లో ఒకవైపు రైలు ఎక్కితే సికింద్రాబాద్ వెళ్తారు, మరొక వైపు రైలు ఎక్కితే రాయదుర్గం వెళ్తారు. ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి సరైన మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ సాధకునికి స్పష్టమైన అవగాహన ఉండాలి. శాస్త్రంలో 5 కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటే ముఖ్య సూత్రాలు చెప్తారు. ఈ 5 సూత్రాలు ఆచరిస్తే తేలిగ్గా గమ్యం చేరతారు. 1 శాంతి, భద్రత, ఆనందం. ఈ 3 కావాలంటే
అది మోక్షము మాత్రమే ఇవ్వగలదు, వేరే మార్గం లేదు. మాత్రమే మాత్రమే అనేది ఇంపార్టెంట్. 2, మోక్షం పొందాలంటే అది ఆత్మజ్ఞానం మాత్రమే ఇవ్వగలదు. 3, ఆత్మజ్ఞానము పొందాలంటే గురు శాస్త్ర ఉపదేశం అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన మాత్రమే ఇవ్వగలవు. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు కావాలంటే చిత్తశుద్ధి ఉన్న సాధకుడు అనగా సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తి మాత్రమే పొందగలడు. ఇప్పుడు 4 అయిపోయినాయి. చిత్తశుద్ధిని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది 5వ పాయింట్. చిత్తశుద్ధిని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, శమదమాది షట్క సంపత్తి, జపం, తపం, మరి అష్టాంగ యోగం, క్రియాయోగం, కుండలిని యోగం, తీర్థయాత్రలు, మరి యజ్ఞయాగాది క్రతువులు. ఏం చేయొచ్చు, కొన్ని చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అట్లా చేసి చిత్తశుద్ధి పొందాలి. పంచమహాయజ్ఞాలు ఇలా ఇవన్నీ చేస్తే ఏది చేసినా కూడా చిత్తశుద్ధి వస్తుంది. ఈ 5 దశలు ఒక క్రమ పద్ధతిలో జరగాలి. కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసనాయోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం మోక్షం ఇస్తుంది. మోక్షం శాంతి, భద్రత, ఆనందం ఇస్తుంది. సాధకుడు ఈ మార్గాన్ని సరిగా అర్థం చేసుకుని జీర్ణించుకోవాలి. ఇంకో మాట ఉంది శ్లోకంలో, మంత్రంలో, శుద్ధ సత్వాహ అంటే మనసును శుద్ధిపరచుకోవటం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి దశ వేదాంత విచారణ కాదు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, ఉపాసనాయోగం ద్వారా చిత్త ఏకాగ్రత పొందాలి. చిత్తశుద్ధి లేకపోతే ఆత్మజ్ఞానానికి అధికారి కాలేము. రాగద్వేషాలు సంస్కరించుకోవాలి. మంచి విలువలు పెంపొందించుకోవాలి. సత్యం వద, సత్యం మాత్రమే పలకాలి. మాంసభక్షణం, సురాపానం మానుకోవాలి. రాగద్వేషాలను శక్తివిహీనం చేయాలి. రాగద్వేషాలను నిరాయుధం చేయాలి. జరిగే సంఘటనల మీద నాకు అధికారం లేదు, నేను వాటిని నియంత్రించలేను. భోక్తగా నాకు ఏది జరిగినా అది ఈశ్వర ప్రసాద భావనతో స్వీకరిస్తాను. సన్యాస యోగాత్ అంటే కర్మ ఉపాసనలు తగ్గించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి తగ్గించుకుని భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. జ్ఞాన మార్గంలోకి రావాలి. తనకు భక్తులందరిలోకి జ్ఞానీ భక్తులంటే ఇష్టమని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తూనే ఉంటాను, ఇంకా ఇంకా డిగ్రీలు పొందుతాను, సమాజ సేవ చేస్తాను అంటారు కొంతమంది. వేదాంతం దాన్ని హర్షించదు. గృహస్థాశ్రమంలో కర్మలు చేయాలి. వానప్రస్థాశ్రమంలో కర్మలు తగ్గించుకుని ధ్యానం చేయాలి, అంటే ఉపాసన చేయాలి, అంతర్ముఖం అవ్వాలి.
ఆ తర్వాత సన్యాసం స్వీకరించి జ్ఞానం పొందాలి. ఇలా ఆశ్రమాలు భౌతికంగా మార్చకపోయినా కొన్ని సంవత్సరములు వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలకు కేటాయించుకోవాలి. ఇంకొక మంత్రంలో ఇంకొక మాట, 4వ మాట, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. వేదాంత విజ్ఞానాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని నిశ్చయంగా అంటే నిశ్చయాత్మకంగా పొందాలి. ఆ బ్రహ్మను నేనే, ఆ ఆత్మను నేనే, ఆ సత్ నేనే, ఆ చిత్ నేనే, ఆ ఆనందం నేనే అని నేను జీవుణ్ణి కాదు, నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. ఇది జీర్ణించుకోవాలి. ముఖ్యంగా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జ్ఞానాన్ని గురువు ద్వారా శాస్త్రం నుంచి పొందాలి. శాంతి, భద్రత, ఆనందం బయట లేవు, బయట దొరకవు. అవి నాలోనే ఉన్నాయి. నేను పూర్ణుడను. ఇది సత్యం, పునః సత్యం, ముమ్మాటికి సత్యం. ఇది ఋషుల అభిప్రాయం కాదు. హస్త ఆమలకవతు, అరిచేతిలో ఉసిరికాయ ఉన్నంత స్పష్టత ఉండాలి. అహం బ్రహ్మ అస్మి. ఎదుటివారు స్వీకరించారా లేదా అనేది నాకు అనవసరం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం గురించిన నిశ్చయ జ్ఞానం నాకు కలగాలి. 5వ మాట, తే పరామృతాః. వాళ్ళు పరమమైనటువంటి బ్రహ్మతో ఐక్యం పొందుతారు, అంటే జీవన్ముక్తిని పొందుతారు. ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందుతారు. మోక్షము అంటే ఎప్పుడో మరణించాక స్వర్గలోకాలు వెళ్ళటం కాదు. జ్ఞాని జ్ఞానం పొందాక అంటే మోక్షం పొందాక ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు జీవిస్తాడు. ప్రారబ్ధ కర్మ శరీరానికి చెందింది. దీన్ని పరమ అమృతం అని ఎందుకన్నారు? మరణించాక స్వర్గలోకానికి వెడితే అక్కడ జీవి సాపేక్షిక అమృతత్వాన్ని అనుభవిస్తాడు. అందుకని అన్నారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తర్వాత పరాంతకాలే అంటే జ్ఞానికి ఇది అంతిమ మరణం, అజ్ఞానికి కాదు. అజ్ఞానికి పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రం ఉంటుంది. జ్ఞాని మాత్రం విదేహముక్తి పొందుతాడు. తర్వాత ఇంకో మాట, బ్రహ్మలోకేషు పరిముచ్యంతి. బ్రహ్మ చైతన్యంతో ఐక్యం చెందుతాడు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే సత్యలోకం కాదు, 14 లోకాల్లో ఒకటి కాదు. ఇక్కడ ఏమిటంటే మీనింగు, బ్రహ్మ చైతన్యంతో అతని శరీరాలు ఐక్యమవుతాయి అంటే విదేహముక్తి పొందుతాడు. ఎవరు? సర్వే అంటే జ్ఞానులు అందరూ జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించిన తర్వాత విదేహముక్తి పొందుతారు. దీనితో మన సాధనలన్నీ ముగిశాయి. సాధనలు ముగిశాయి. మరి భక్తి మాట ఏమిటి అంటే, భక్తి అన్ని సాధనలలోనూ మిళితమై ఉంది. కర్మయోగ ప్లస్ ఉపాసన యోగ ప్లస్ జ్ఞానయోగ ఈజ్ ఈక్వల్ టు మోక్షం. అంటే చిత్తశుద్ధి ప్లస్ చిత్త ఏకాగ్రత ప్లస్ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు ఈజ్ ఈక్వల్ టు మోక్షం. మళ్ళీ చెబుతున్నా, చిత్తశుద్ధి ప్లస్ చిత్త ఏకాగ్రత ప్లస్ శ్రవణ అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు
= మోక్షం. ఆత్మబంధువులారా, ఇది మనిషి మాత్రమే చేయగలిగినటువంటి ఆధ్యాత్మిక సాధన, లేకపోతే సాధనలు. 84 లక్షల జీవరాశులకు ఈ అవకాశం లేదు. శుభం భూయాత్. విజయీ భవ, దిగ్విజయీ భవ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.